హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మన కిచెన్లో నాటుకోడి పులుసు చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో చేస్తే నార్మల్గా మనం చేసుకునే చికెన్ కర్రీ కన్నా నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, మరియు చక్కగా ఉడికిపోతుంది కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఊర్లలో అయితే సంక్రాంతి పండగకు నాటుకోడి పులుసు చేస్తూ ఉంటారు కదండి. మరి పండగప్పుడు మీరు కూడా ఈ కర్రీని నేర్చుకొని ఈజీగా చేసేసుకోండి. చాలా త్వరగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ప్రిపేర్ చేద్దాం పదండి. ముందుగా అయితే నాటుకోడి మాంసాన్ని ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి 10 నిమిషాలు వాటర్లో నానబెట్టానండి. తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వాడ్చుకోవాలి, నీళ్లు మొత్తం పోయే వరకు. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇందులో అయితే 1/2 చెంచా ఉప్పు, 1/4 చెంచా పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలిసే విధంగా దీన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి దీన్ని. తర్వాత అయితే ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నానండి. అందులో కొంచెం 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు వేసుకోవాలి. 1 స్పూన్ గసగసాలు వేసానండి. తర్వాత అయితే కొంచెం కొబ్బరి వేసుకోవాలి, 1/2 కప్పు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ నాటుకోడి పులుసులో ఈ విధంగా మసాలాను డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అయితే మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకున్నానండి. 1/2 కేజీ చికెన్కు 2 టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి కూడా వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. 2 చెంచాలు వేసానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా చీల్చుకొని వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రానవసరం లేదు, లైట్గా కొంచెం ఫ్రై అయితే ఉల్లిపాయలు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్గా వాష్ చేసి పెట్టి నానబెట్టాం కదా చికెన్, ఆ చికెన్ ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఇది ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మంటను ఇది ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత 2 పెద్ద చెంచాల కారం వేస్తున్నాను నేను. ఈ కారం వేసిన తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల చికెన్ అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసేసి 10 నిమిషాలు దీన్ని మగ్గనిద్దామండి. చూడండి, 10 నిమిషాలకు ఆయిల్ పైకి వచ్చి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మసాలా గ్రైండ్ చేసాం కదా, ఆ మసాలా మొత్తం వేసేయాలండి. గసగసాలు కొబ్బరి పేస్ట్ చేసాం కదా, ఆ మసాలా వేసేసేసి
దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ గిన్నెలో వాటర్ వేసేసేసి ఆ వాటర్ వేయాలండి. 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అయిపోయిందండి, విజిల్స్ అయిపోయినాయి. కుక్కర్ మూత తీసేసి కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనిద్దామండి. చూడండి, గ్రేవీ అయితే చాలా చక్కగా మంచిగా వచ్చింది. ఈ నాటుకోడి పులుసు అయితే రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా ఎందులో అయినా సూపర్ కాంబినేషన్ అండి. ఈ నాటుకోడి పులుసు ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు కదా. ఎక్కువగా పల్లెటూర్లలో ఈ కర్రీని చేస్తూ ఉంటారు. చూడండి, చక్కగా చికెన్ మాత్రం బాగా ఉడికిపోయింది మెత్తగా. పిల్లల దగ్గర నుంచి అందరూ ఎవరైనా ఇష్టంగా తింటారు. అయితే ఫ్రెండ్స్, ఈ కర్రీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంట్లో పెద్దవాళ్లకు అందరికీ ఈ కర్రీ అయితే చాలా బాగా నచ్చుతుంది. మసాలాను వేయించి వేసాం కాబట్టి ఈ కర్రీ గ్రేవీ అన్నా కూడా అందరూ ఇష్టంగా తింటారండి. మరి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.